డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ సంబంధించి మనం ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ వీటికి సంబంధించిన చాలా కాన్సెప్ట్స్ మన యూట్యూబ్ ఛానల్లో కవర్ చేయడం జరిగింది. సో స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ ఫుల్ క్లియర్గా అన్ని మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరిగింది. దాని ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబబిలిటీకి సంబంధించి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు దాని ముందు ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన ఇంట్రడక్షన్, నెక్స్ట్ కాయిన్స్ని టాస్ చేసినప్పుడు డిఫరెంట్ ఈవెంట్స్, డైని రోల్ చేసినప్పుడు 1 డై 2 డై రోల్ చేసినప్పుడు డిఫరెంట్ ఈవెంట్స్, నెక్స్ట్ ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించి డిఫరెంట్ ఈవెంట్స్ని సపరేట్ వీడియోస్లో చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కావాలంటే వాటిని నేర్చుకోవచ్చు. అందులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చాలా ఈవెంట్స్ని కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీకి సంబంధించి అందులో 10th క్లాస్ ఎక్సర్సైజ్ 13.1 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చాలా వాల్యుయబుల్ కంటెంట్. సో ఇది చాలామందికి యూజ్ అవ్వాలి కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ చెప్పాను కదా, దీనికి రాబోయే ముందు మీరు ఒకవేళ ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ కాయిన్కి సంబంధించి, డైకి సంబంధించి, కార్డ్స్కి సంబంధించినవి కనుక చూడనట్లయితే అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూసిన తర్వాతనే ఈ ఎక్సర్సైజ్కి రండి. ఓకే, సో ఎక్సర్సైజ్ 13.1లో మనకి ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి 10th క్లాస్లో లేదా పాలిసెట్ ఇట్లాంటి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అనమాట. ఈ స్లైడ్లో ఉన్నాయి, ఈ బోర్డు పైన ఉన్నవి. సో ఫస్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ విచ్ ఈజ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే, దీనికి ఫార్ములా చెప్పడం జరిగింది. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ అంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1. పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ నాట్ ఈ ఈజ్ ఆల్వేస్ 1. Okay, next the probability of an event that cannot happen అస్సలు జరగదు, అసలు జరగడానికి వీల్లేదు. ఓకే, సో అని చెప్పేదాని ప్రాబబిలిటీ ఎంత అంటే 0, అస్సలు జరగదు. ఓకే, సో ఇప్పుడు ఎర్త్ కేక్ రావడం అనేది అస్సలు జరగదు, ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, అలాంటి ఈవెంట్స్ ఏమంటామంటే సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ impossible events. Okay, impossible event. So what is the probability of an impossible event is 0. Probability of an impossible event is 0. Okay, next, the probability of an event that certain to happen, ఖచ్చితంగా జరుగుతుంది, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది, 100% ఛాన్స్ ఉంది. ఓకే, అలాంటప్పుడు సో ఖచ్చితంగా జరిగే ఈవెంట్స్కి ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 1. సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సర్టెన్ ఈవెంట్ ఆర్ షూర్ ఈవెంట్. ఖచ్చితంగా జరుగుతుంది అనే వాటిని ఏమంటాం మనం సర్టెన్ ఈవెంట్ లేదా షూర్ ఈవెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్వేస్ 1. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడవచ్చు, టేల్ పడవచ్చు. హెడ్ పడే ప్రాబబిలిటీ 1/2, టేల్ పడే ప్రాబబిలిటీ 1/2. అందులో ఆ రెండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టోటల్ ప్రాబబిలిటీ 1. ఒక డైని రోల్ చేసినప్పుడు 1 పడే ప్రాబబిలిటీ 2, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. 1 పడే ప్రాబిలిటీ 1/6, 2 పడే ప్రాబిలిటీ 1/6, 3 పడే ప్రాబిలిటీ 1/6, 4కి 1/6, 5కి 1/6, 6కి 1/6. సో టోటల్ 6/6, టోటల్ ప్రాబిలిటీ 1.
సో అదే ఈ క్వశ్చన్. నెక్స్ట్, probability of an event is always greater than or equal to 0 and less than or equal to 1. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రాబబిలిటీ ఖచ్చితంగా 0 కంటే పెద్దగా, నెక్స్ట్ 1 కంటే చిన్నగా, లేదా 0 అవ్వచ్చు, 0 అయితే ఇంపాసిబుల్ ఈవెంట్, 1 అయితే సర్టన్ ఈవెంట్. ఓకే, సో ప్రాబబిలిటీ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. దట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లో చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు కవర్ అవ్వడం జరిగింది, కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్లో మనకు ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఇచ్చేసి నాట్ ఈ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వీ నో దట్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1, P of E bar is equal to 1 minus P of E కదా. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E అంటే P of E bar కాంప్లిమెంట్ ఆఫ్ E ఫైండ్ అవుట్ చేయమన్నాడు. P of E bar is equal to 1 minus P of E. సో P of E bar is equal to 1 minus 0.05 వేస్తారు. చాలామంది ఇక్కడి వరకు కరెక్ట్ చేస్తారు, అది సబ్ట్రాక్ట్ చేయడం రాదు. ఎలా సబ్ట్రాక్ట్ చేయాలంటే 1.00 0.05. సో ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. సారీ 1 లేదు కాబట్టి ఇక్కడ 0. 10 - 5 5, ఇక్కడ 9, ఇక్కడ 0. సో 0.95. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ 0.95. అంటే ఈ అనే ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీ 0.05 అయితే నాట్ ఈ అంటే జరగకుండా ఉండే ప్రాబబిలిటీ 0.95. ఓకే, సో ఇలా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ నేను ఇక్కడ రాయట్లేనండి, ఇక్కడ ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు చదివి వాటికి ఆన్సర్ ఎలా చేయాలో చెప్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్. ఓకే, సో డ్రైవర్ కార్ని స్టార్ట్ చేసేయడానికి ట్రై చేస్తున్నాడు. సో డ్రైవర్ కార్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకపోవచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ రెండిటికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకపోవచ్చు. స్టార్ట్ అయ్యే ప్రాబబిలిటీ 1/2, స్టార్ట్ అవ్వకపోవడానికి కూడా ప్రాబబిలిటీ 1/2. సో దీస్ 2 ఛాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. నెక్స్ట్, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్బాల్, హీ ఆర్ షీ షూట్స్ ఆర్ మిస్సెస్ ద షాట్. ఓకే, సో బాస్కెట్బాల్ని షూట్ అంటే అందులో వేయడానికి ట్రై చేస్తున్నాడు. సో అది ఆ టార్గెట్ రీచ్ అవ్వచ్చు లేదా మిస్ అవ్వచ్చు. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి, రెండిటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఓకే, సో రెండిటికి ఈక్వల్ ప్రాబిలిటీ, దట్ ఈజ్ 1/2 1/2 ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఫాల్స్ క్వశ్చన్. ఓకే, సో ట్రూ ఫాల్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రయల్ చేస్తున్నాము. సో రైట్ అవ్వచ్చు ఆన్సర్, రాంగ్ అవ్వచ్చు. ఓకే, రెండిటికి సేమ్ ఛాన్స్ ఉంటుంది. రైట్ అయ్యే ప్రాబిలిటీ 1/2, రాంగ్ అయ్యే ప్రాబిలిటీ 1/2. సో దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. A baby is born, it is a boy or girl. ఓకే, సో అంటే బేబీ బోర్న్ అవ్వడం జరిగింది. సో బాయ్ కానీ గర్ల్ కానీ అవ్వడానికి రెండిటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా బాయ్ అని చెప్పలేము, ఖచ్చితంగా గర్ల్ అని చెప్పలేము, రెండిటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. రెండిటికి ఈక్వల్ ప్రాబిలిటీ ఉంటుంది. అంటే బాయ్ పుట్టడానికి ప్రాబిలిటీ 1/2, ఎందుకంటే ఇక్కడ 2 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి బాయ్కి 1/2 ఛాన్స్ ఉంటుంది, గర్ల్కి కూడా 1/2 ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫోర్త్ వన్, లాజికల్ క్వశ్చన్ బట్ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ చదివితే మీకు ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. A bag contains lemon flavored candies only. ఒక బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్డ్ అంటే లెమన్ టేస్ట్ ఉన్న క్యాండీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే,
Malini takes out one candy without looking into the bag, then what is the probability that she takes out an orange flavored candy? సో బ్యాగ్లో ఇప్పుడు మంచి ఆలోచించండి, బ్యాగ్లో ఏం క్యాండీస్ ఉన్నాయి? లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి బ్యాగ్లో. మాలిని కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళి ర్యాండమ్గా ఒక క్యాండీని తీసింది. అది ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ఒక్కసారి ఆలోచించండి. బ్యాగ్లో మొత్తంలో ఏమని చెప్పాడు? లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయన్నాడు. సో కళ్ళు మూసి తీసినా కళ్ళు తెరిచి చూసినా ఎన్నిసార్లు తీసినా మనకి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే వస్తాయి, కానీ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్ రావు. సో ఎట్టి పరిస్థితిలో ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ రాదు కాబట్టి, ఆరెంజ్ ఫ్లేవర్డ్ వచ్చే ఛాన్సే లేదు కాబట్టి దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ 0. అండ్ సెకండ్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఖచ్చితంగా నువ్వు ఎన్నిసార్లుది లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ 100% వస్తుంది కాబట్టి, సో దట్ ఈస్ సర్టెన్ ఈవెంట్, షూర్ ఈవెంట్, దానికి ప్రాబిలిటీ 1. ఓకే, సో బ్యాగ్ కంటైన్స్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ candies, so therefore we cannot get an orange flavored candy. మనకి ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ రాదు కాబట్టి therefore probability of getting orange flavored candy. ఓకే, సో ఈ అనేది ఒక ఈవెంట్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఓకే, సో ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. సో దేర్ ఫోర్ విచ్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్, P of E ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే అందులో ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీసే లేవు కాబట్టి. ఓకే, నెక్స్ట్, E is an event to get a lemon flavored candy. Second question, lemon flavored candy. So P of E, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. P of B is equal to 1. A is an event to get ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ, B ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. సో అందులో ఆరెంజ్ లేవు కాబట్టి ఆరెంజ్ వచ్చే ఛాన్స్ లేదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ 0. అండ్ నువ్వు ఎన్నిసార్లు తీసినా అందులో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లెమన్ ఫ్లేవర్డ్ వస్తాయి కాబట్టి, సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ 1. దట్ ఈజ్ షూర్ ఈవెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, నేను ఇంకొకరు ముగ్గురు ఉన్నారు. లేదా నేను, మీరు చూస్తున్నారు కాబట్టి మీరు, ఇంకొకరు ఎవరో మీ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, ముగ్గురం ఉన్నాం. మన ముగ్గురిట్లలో ద ప్రాబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే ఈజ్ 0.992. ఓకే, దాదాపు 99% మన ముగ్గురిట్లలో ఏ ఇద్దరిది కూడా ఒకటే బర్త్డే కాదు. ఎందుకంటే మనం 3 మెంబర్స్ ఉన్నాం, 365 రోజులు ఉన్నాయి, 365 డేస్ ఉన్నాయి, ఆర్ 366 డేస్ ఉన్నాయి లీప్ ఇయర్ అయితే. సో అందులో ముగ్గురమే ఉన్నాం. ఒకవేళ మన స్కూల్లో 800,000 మెంబర్స్ ఉంటే ఏమవుతుంది, ఎవరి అయినా ఇద్దరు కానీ ముగ్గురు కానీ సేమ్ డే బర్త్డే అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఉన్నదే ముగ్గురిట్లలో ఇద్దరిది సేమ్ బర్త్డే అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ద ప్రాబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ not having the same birthday is 0.992. What is the probability of that the 2 students have the same birthday? Simple complementary event question. ఆల్రెడీ ఇందాక థర్డ్ ప్రాబ్లం చేసాం కదా, దాన్నే వర్డ్ ప్రాబ్లం లాగా ఇచ్చాడు. ఓకే, సొల్యూషన్, E is an event that 2 students
2 students having same birthday. Okay, next, E bar is an event that 2 students not having same birthday. ఏ ఇద్దరు కూడా సేమ్ బర్త్డే అవ్వకపోవడానికి ఈ బార్, ఈ అంటే అయ్యడానికి. సో గివెన్ ఏమని ఇచ్చాడు, అవ్వకపోవడానికి ప్రాబబిలిటీ 0.992. సో వీ హ్యావ్ టు ఫైండ్ P of E. అయ్యే ప్రాబబిలిటీ ఎంత, ఇద్దరిది సేమ్ అయ్యే ప్రాబిలిటీ కనుక్కోవాలి. వీ నో దట్, మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఏమని తెలుసు, P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనకి P of E ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ 1 మైనస్ P of E బార్, దట్ ఈజ్ 1 మైనస్ 0.992. అంతే కదా. ఈ బార్ అంటే దే ఆర్ బోత్ ఆర్ నాట్ హ్యావింగ్ సేమ్ బర్త్డే ఉండకపోవడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు 0.992. దాన్ని 1లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే సేమ్ అవ్వడానికి ప్రాబిలిటీ. సో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలని చెప్పాను, ఇలా జీరోలు పెట్టుకోవాలి. 992 ఇలా రాయడం వస్తుందండి, కానీ సబ్ట్రాక్ట్ చేయడం రావట్లేదు. ఓకే, సో ఫర్ దట్ 10 మైనస్ 2 8, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. 9 మైనస్ 9 0, 9 మైనస్ 9 0, ఇక్కడ 0 ఉంటుంది. సో 0.008. మీకు సబ్ట్రాక్షన్ చేయడం రాకపోతే వీటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే 1 రావాలి, అలానైనా చేయండి. ఓకే, సో ఇలాంటివి ఏ క్వశ్చన్ అయినా కొందరికి ఇలా రాయడం వస్తుంది, బట్ సబ్ట్రాక్ట్ చేయడం రావట్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఇద్దరిది సేమ్ బర్త్డే అవ్వకపోవడానికి ఇంత, అవ్వడానికి ఛాన్స్ ఎంత. ఓకే, సో ఇద్దరు సేమ్ బర్త్డే అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది, 0.008 ఛాన్స్ ఈజ్ దేర్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో సమ్వాట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. 52 కార్డ్స్ ఉంటాయి, వాటిపైన 52 కార్డ్స్లో 26 బ్లాక్, 26 రెడ్. ఓకే, బ్లాక్ ఏంటి, క్లబ్స్, నెక్స్ట్ స్పేడ్స్. ఓకే, నెక్స్ట్ హార్ట్స్, డైమండ్స్, రెడ్ కలర్ అని నేర్చుకున్నాం మనం. దానిపైన చాలా ఈవెంట్స్ అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాబ్లంలో ట్విస్ట్ ఏంటో చూడండి. రహీమ్ రిమూవ్స్ ఆల్ ది హార్ట్స్ ఫ్రమ్ ది డెక్ ఆఫ్ కార్డ్స్, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ an ace from the remaining pack, and what is the probability to get a diamond, what is the probability to get a card that is not a heart, and what is the probability to get ace of hearts. ఓకే, 4 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఏం జరిగింది, రహీమ్ రిమూవ్స్ ఆల్ హార్ట్స్ ఫ్రమ్ కార్డ్స్. ఓకే, సో అప్పుడు శాంపుల్ స్పేస్లో ఏముంటాయి చెప్పండి, 13 ఏముంటాయి, స్పేడ్స్, నెక్స్ట్ 13 క్లబ్స్, నెక్స్ట్ 13 హార్ట్స్ వెళ్ళిపోయినాయి, డైమండ్స్ ఉంటాయి. ఓకే, ఇవి శాంపుల్ స్పేస్లో ఉండే కార్డ్స్. ఈ ఐడియా ఉండాలి. ఓకే, ఏమి వెళ్ళిపోయినాయి, 13 హార్ట్స్ వెళ్ళిపోయినాయి, ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే n ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి, 13 39 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో మన దగ్గర 52 కార్డ్స్ లేవు. మన 52 కార్డ్స్ నుంచి హార్ట్స్, రెడ్ కలర్లో ఉన్న హార్ట్స్ అన్నీ తీసేశాడు రహీమ్. ఓకే, ఇప్పుడు మన టోటల్ క్వశ్చన్ దీనిపైనే ఉంటుంది. అంటే మనకి టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 39 ఉన్నాయి. నౌ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో వాట్ ఈజ్ E ఈజ్ అన్ ఈవెంట్. ఓకే, E ఈజ్ అన్ ఈవెంట్ to get ace
ఓకే, ఏస్ రావాలండి. సో ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఏస్. రిమైనింగ్ ప్యాక్ నుంచి ఏస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకే, సో మనకు తెలుసు కదండి, ఇందులో ఒక ఏస్ ఉంటుంది, ఇందులో ఒక ఏస్ ఉంటుంది, ఇందులో ఒక ఏస్ ఉంటుంది. ఆల్రెడీ ఆ హార్ట్స్ని తీసేసింది కూడా అందులోకి వెళ్ళి ఒక ఏస్ వెళ్ళిపోయింది. ఓకే, సో మనకి ఫేవర్ చేసేటివి ఏంటో రాస్తున్నాను. ఓకే, సో ఏస్ ఒకటి ఏ షేప్లో ఉంటుంది, ఏ షేప్లో ఉంటుంది. ఏస్ క్లబ్బు ఒకటి ఉంటుంది, ఏస్ డైమండ్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఏస్ ఆఫ్ హార్ట్ ఉంటుందా? ఉండదు, ఎందుకంటే హార్ట్లు మొత్తం వెళ్ళిపోయినాయి కాబట్టి ఏస్ ఆఫ్ హార్ట్ ఉండదు. సో దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో ప్రాబబిలిటీ ఆఫ్ getting A's is equal to number of favorable outcomes by total number of outcomes. Number of favorable outcomes by total number of outcomes. Okay, so ఈ ఫార్ములా రాయాలి, దట్ ఈస్ n of e by n of s. n of e మనకి ఫేవర్ చేసేటి ఎన్ని అంటే ఫేవర్ చేసేటి ఈ ప్రాబ్లంలో 3. టోటల్ ఎన్ని ఉన్నాయి? n of s ఎన్ని? 39. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 1/13. సో ఈ కేసులో ఆన్సర్ 1/13. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఏ డైమండ్? ఓకే, ఈసారి ఈ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ డైమండ్. ఓకే, రైట్. డైమండ్స్ ఎన్ని ఉన్నాయి? 13. ఓన్లీ డైమండ్ అన్నాడు, ఏంటి కార్డ్ అని మెన్షన్ చేయలే. డైమండ్ వస్తే సరిపోతుంది. అంటే డైమండ్కి ఫేవర్ చేసేటి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 13 డైమండ్స్ ఉన్నాయి. ఓకే, సో n of e ఈజ్ ఈక్వల్ టు 13 కార్డ్స్. ఓకే, డైమండ్స్ ఎన్ని ఉన్నాయి? 13 కార్డ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో నెక్స్ట్ సేమ్ ఫార్ములా రాయండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డైమండ్ ఈజ్ ఈక్వల్ టు number of favorable outcomes by total number of outcomes. సో ఈ కేసులో n of e ఎంత? 13/39. 13 1 13 3 1/3 is the answer. Okay, next third question. What is the probability to get not a heart? హార్ట్ రాకూడదు. హార్ట్ రాకూడదు అంటే ఏం రావచ్చు? హార్ట్ కానిది అంటే స్పేడ్ రావచ్చు, క్లబ్ రావచ్చు, డైమండ్ రావచ్చు, ఏదైనా రావచ్చు అంటే వీటన్నిటిలో ఏది వచ్చినా పర్వాలేదు. 39 కార్డ్స్లో ఏది వచ్చినా పర్వాలేదు అని దాని అర్థం. ఓకే, సో ఏది వచ్చినా పర్వాలేదు అంటే ఏదైనా రావచ్చు కాబట్టి ఏదైనా తీయవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ షూర్ ఈవెంట్. ఓకే, ఈజ్ అన్ ఈవెంట్ టు నాట్ గెట్ హార్ట్. హార్ట్ రాకూడదు అంటే ఏం రావచ్చు? స్పేడ్స్ 13 రావచ్చు, 13 క్లబ్స్ రావచ్చు, 13 డైమండ్స్ రావచ్చు. హార్ట్ మాత్రం రాకూడదు. అంటే ఈ 39లో ఏవైనా రావచ్చు. అంటే మనకి ఫేవర్ చేసేటి ఏంటండి? 39. సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హార్ట్ అని రాస్తే ఏంటి ఫార్ములా? n of e by n of s 39/39 1. This event is called as sure event. ఖచ్చితంగా మనం ఎన్నిసార్లు తీసినా డైమండ్ హార్ట్ లేని కార్డే వస్తుంది కానీ హార్ట్ ఉన్న కార్డు రాదు, ఎందుకంటే అందులోకి వెళ్ళి హార్ట్స్ రిమూవ్ చేసిన. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఏస్ ఆఫ్ హార్ట్? ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఏస్ ఆఫ్ హార్ట్. ఓకే, సో అందులోకి వెళ్ళి హార్ట్ని రిమూవ్ చేసాము కాబట్టి అసలు హార్ట్లే లేవు కాబట్టి ఇంకా ఏస్ ఆఫ్ హార్ట్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఉండదు. ఓకే, సో
ఈకి ఫేవర్ చేసేటి ఏమీ లేవు కాబట్టి ఎన్ ఆఫ్ ఈ 0. ఓకే, ఏస్ ఆఫ్ హార్ట్ లేవు, మన లిస్ట్లో అసలు హార్ట్ కార్డే లేదు కాబట్టి మనకు ఫేవర్ చేసేటి ఏం లేవు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏస్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ 0/39, దట్ ఈస్ 0. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే నువ్వు అందులో 52 కార్డ్స్లోకి వెళ్ళి హార్ట్స్ మొత్తం రిమూవ్ చేసినావు కాబట్టి అసలు ఎన్నిసార్లు చేసినా ఏస్ హార్ట్ రాదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఇందాక దానిలో ఖచ్చితంగా హార్ట్ లేని కార్డే వస్తుంది కాబట్టి 1 ప్రాబబిలిటీ. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ప్రాబ్లం. బాగా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి ఏమి ఇచ్చినా చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఆన్ రూలింగ్ ఏ డై. ఒకటే డై, ఎక్కువ కాదు, ఒకటే డై. ఒక డైని రోల్ చేసినప్పుడు మనకి ఏమేమి అవుట్కమ్స్ వస్తాయి? 6 అవుట్కమ్స్. ఓకే, సో ఫస్ట్ అవి రాయండి. ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్. ఒకసారి రోల్ చేసాం కాబట్టి శాంపుల్ స్పేస్లో ఏముంటాయి? 1 2 3 4 5 6. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6. ఒక డైన్ రోల్ చేసినప్పుడు 1 2 3 4 5 6 అవుట్కమ్స్ వస్తాయి. మనకి టోటల్ అవుట్కమ్ 6. నౌ ఫస్ట్ క్వశ్చన్, ఈ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ a prime number. ప్రైమ్ నెంబర్ రావాలి. సో అందుకని మీకు చెప్తున్నాను, నంబర్ సిస్టమ్ గురించి మీకు పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. ఈ నంబర్ సిస్టమ్ నేర్చుకోవడం వల్ల మీకు ఫస్ట్ చాప్టర్లో యూజ్ అవుతుంది రియల్ నెంబర్స్లో. సెకండ్ చాప్టర్ సెట్స్ అనే టాపిక్లో వస్తాయి ప్రైమ్ నెంబర్స్ గురించి, కాంపోజిట్, ఇవన్నిటి గురించి. స్టాటిస్టిక్స్లో అడుగుతారు, ఫైండ్ ది మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ లైక్ దిస్. ఇందులో కూడా వస్తున్నాయి కాబట్టి ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. ఓకే, సో ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీనికి ఫేవర్ చేసేటి ఏమన్నాయి? ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? దీనిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటివండి? 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. వీటిల్లో మాత్రమే 2 3 5. సో ఫేవర్ చేసేటి ఎన్నండి? మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఫేవర్ చేస్తున్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆ ప్రైమ్ నంబర్ అంటే P of E is equal to number of favorable outcomes by total number of outcomes. అంటే P of E is equal to ఫార్ములా ఏంటి మనకి? N of E by N of S. ఎన్ని N of E ఎన్ని ఉన్నాయి? 3. మొత్తం ఎన్ని? 6. మొత్తం 6. సో 1/2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఇలాంటి మనం చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ నంబర్ బిట్వీన్ 2 and 6. 2 and 6, 2కి 6కి మధ్యలో నంబర్ రావడానికి, 2కి 6కి మధ్యలో నంబర్స్ ఏమున్నాయి? 3 4 5. మధ్యలో 2 నుంచి 6 వరకు అంటే 2 3 4 5 6 అని అర్థం. ఫ్రమ్ 2 to 6 అంటే 2ని 6ని కూడా కౌంట్ చేసుకోవాలి. బిట్వీన్ 2 and 6 అంటే వాటి మధ్యలోవే. ఓకే, ఎన్ని ఉన్నాయి మధ్యలోవి? 3 ఉన్నాయి. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దిస్ ఈవెంట్ ఈజ్ N of E by N of S, that is 3 by total 6, 1/2. ఓకే, మొత్తం 6 ఉన్నాయి, వీటికి ఫేవర్ చేసేటి 3 ఉన్నాయి. నెక్స్ట్ an odd number. E is an event of getting odd number. ఓకే, సో ఆడ్ నెంబర్స్ ఏంటి అండి ఇందులో?
1, 3, 5 ఆర్ ఆడ్ నంబర్స్. ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ అన్నాడు కదా 1, 3, 5. ఓకే, సో ఎన్ ఆఫ్ ఈ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి, అంతే కదా. ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ అంటే మొత్తం మనకి డైని రోల్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. అందులో ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5. ఎన్ని మనకి ఫేవర్ చేస్తున్నాయి? 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ an odd number is equal to n of e. P of e is equal to n of e by n of s. ఫేవర్ చేసేటి 3 బై మొత్తం 6, మళ్ళీ దీనిలో కూడా 1/2. సో మూడింటికి ఆన్సర్ 1/2. కానీ ఫేవర్ చేసేటి మాత్రం వేరండి. ఓకే, సో ఇలా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసేలా ఉండాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ కూడా కార్డ్స్ పైనే ఇలాంటి చేసాం మనం ఆల్రెడీ. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్స్? ఓకే, సో ఇందులో ట్విస్ట్ ఏం లేదంటే తీసేయడం కలపడం ఏం లేదు. మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. ఓకే, అందులోకి వెళ్ళి రెడ్ కింగ్స్ ఎన్ని? టోటల్ కార్డ్స్ ఇన్ ఏ డెక్ ఎన్నండి? 52. ఓకే, ఏంటి అవి రాస్తే రాయండి. శాంపుల్ స్పేస్లో ఏంటి ఉంటాయి? 13 స్పేడ్స్, 13 క్లబ్స్, 13 డైమండ్స్, 13 హార్ట్స్, టోటల్ 52. ఇందులో E is an event to select a రెడ్ కింగ్ రావాలి. సో రెడ్ కింగ్లు అంటే రెడ్ కలర్ కింగ్లు ఏముంటాయి చెప్పండి? కింగ్లు రెడ్ కలర్లో హార్ట్ షేప్లో ఉంటుంది, డైమండ్ షేప్లో ఉంటుంది. రెడ్ కలర్ ఇందులో కింగ్, ఈ డైమండ్స్లో కింగ్ ఉంటుంది, హార్ట్స్లో కింగ్ ఉంటుంది. రెండు రెడ్ కలర్వే. ఓకే, సో మనకి ఫేవర్ చేసేటి ఏంటండి? కింగ్ కార్డ్స్ 2. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కింగ్ వచ్చే ప్రాబిలిటీ అంటే ఏం రాస్తాం? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of outcomes. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కింగ్ ఈజ్ ఈక్వల్ టు n of e by n of s. సో n of e రెడ్ కింగ్స్ ఎన్ని? 2. మొత్తం కార్డ్స్ ఎన్ని? 52. 2 1s, 2 2s are 4, 2 6s are 12. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1/26. సో ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. మీకు నెక్స్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం ఏముందంటే, కొన్ని ఈవెంట్స్ని రాసి మీ ఫ్రెండ్స్తో టీచర్స్తో డిస్కస్ చేయమన్నారు. వీటిపైన డైస్ పైన, కార్డ్స్ పైన, బర్త్డేస్ పైన, కాయిన్స్ పైన ఇలా. ఓకే, సో మీకు డిస్క్రిప్షన్లో మీకు వీడియో చాలా లింక్స్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి ఏవైనా కొన్ని క్వశ్చన్స్ రాసి డిస్కస్ చేయండి. ఓకేనా? సో దీంతో మనకి ఎక్సైజ్ 13.1 అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 13.2 సాల్వ్ చేద్దాం. ఓకే, సో అంతవరకు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.